నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో 1,00,000 మెజారిటీ సాధించడమే లక్ష్యం. దేశం గర్వించేలా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానన్న బాబు. చిత్తూరు టీడీపీలో అసమ్మతి రాగం. టికెట్ దక్కలేదని కన్నీరు పెట్టుకున్న సుగుణమ్మ. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరవాలన్న హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి. బీఆర్ఎస్ కోసం ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయించిన ప్రణీత్ రావు. బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి. పార్టీని విలీనం చేసిన గాలి. ఆప్కు 134 కోట్లు ఇచ్చారు. కేజ్రీవాల్ పై ఖలిస్తానీ నేత సంచలన ఆరోపణలు. దేశవ్యాప్తంగా ఘనంగా హోళీ వేడుకలు. రంగులు చల్లుకున్న రాజకీయ నేతలు. కుప్పంలో 1,00,000 మెజారిటీ సాధించడమే లక్ష్యమని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తారని చెప్పారు. దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామన్నారు. జగన్ మాదిరిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగడం తనకు తెలియదని, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచడమే తనకు తెలుసని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న కౌరవ సభని మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభగా మారుస్తామని చంద్రబాబు అన్నారు. చేసే పని మీకిచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే జలగా మనకు తెలియదు. ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగుతానే ఉంటుంది. మన కుప్పంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో చూస్తున్నారా మీరు? మొత్తం రాళ్లు కూడా దోచేశారు, అవునా కాదా? మట్టి కూడా దోచుకున్నారు, ఇసుక మింగేశారు. ఏం చెప్పాలి, నాకైతే అనిపిస్తుంది ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. రోజు వస్తుంది, బజార్లో నిలబెడతా, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పిలిచిన దానికంటే 4 గింతలు ఎక్కువ వచ్చారు అంటే ఈ రాష్ట్రంలో మహిళలంతా ఏకపక్షమే. అదే తెలుగుదేశం, అదే మిత్రపక్షం. ఇది కౌరవ సభ. మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి అడుగు పెడతా ముఖ్యమంత్రిగా అని చెప్పాను ఆ రోజే. ఆ మాటతోనే బయట వచ్చా. రాష్ట్రంలో అధికార పంట, వ్యవసాయ పంట, వాణిజ్య పంట గంజాయి. ఏమమ్మా, గంజాయి దాగినోడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలుస్తుందా? ఆ పిల్లలు మీ దగ్గర ఉంటారా? మీ పిల్లల గంజాయికి అలవాటైతే ఏమవుతారు మీరు? నిన్నే మీరు చూశారు. గంజాయే కాదు, డ్రగ్స్. డబ్బులకు కక్కుర్తిపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందని అడుగుతున్నా. అదే తెలుగుదేశం హయాంలో రాలేదేవాడు? రావాలంటే భయపడ్డారే. అంటే మీరే అలాంటి తప్పుడు వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అందుకే ఇవన్నీ జరిగాయి. అవసరమైతే మా ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చి మీ అందరినీ కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. కల్లబుల్లి మాటలు చెప్తారు, మిమ్మల్ని బెదిరిస్తారు, భయపెడతారు. ఎన్నికల ముందు క్వార్టర్ బాటిల్ ఇస్తారు మీ పిల్లలకి, అవి తాగిన తర్వాత గంజా ఇస్తారు, అది అయిన తర్వాత డ్రగ్స్ ఇస్తారు. అంటే మన బతుకంతా కూడా వీళ్ళు చెప్పే ఏదో పనులు చేసి, నేరాలు ఘోరాలు చేసి మన జీవితాలు నాశనం చేసుకుంటాం. కుప్పం నియోజకవర్గంలో మీరే ఆలోచించి, నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని. కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 70,000 మెజారిటీ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం 1,40,000. ఏళ్లలో ఏం చేశారో 35 ఏళ్లలో 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేనంటున్నా, వైనాట్ పులివెందల బాబాయిని గొడ్డల పేరుతో ఎత్తేసిందానిగా, రాష్ట్రాన్ని దోపిడీ చేసిందానిగా అని అడుగుతున్నా, అవునా కాదా? రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసిందని నీకు ఓటేయాలనా? అందుకే ఈ రోజు కుప్పం మీటింగ్ ద్వారా
ప్రజాగళాన్ని పూరిస్తున్నాం. ఈ ప్రజాగళం ఉధృతంగా మారి అడ్డం వస్తే కొట్టుకోబోతారు తప్ప ఆ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతారు తప్ప ఎన్నికొచ్చే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇతను చేసే టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ వచ్చినా పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. పోలీస్ వాహనాల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. డీజీపీని విధుల నుంచి తప్పించాలని సీఈసీకి లేఖ రాస్తామని తెలిపారు. జగన్ ఇచ్చిన డబ్బులు తీసుకుని టీడీపీకి ఓటు వేయాలని బుద్ధ వెంకన్న చెప్పారు. ప్రభుత్వానికి దడపడుతుంది కాబట్టి లోకేష్ బాబుని అడుగడుగునా చెక్ చేస్తారు. ఎన్ని చెక్ చేసినా లోకేష్ బాబు గారు ఏమి ఆయుధాలు పెట్టుకొని వెళ్ళడం లేదా డబ్బులు పంచడానికి వెళ్ళడం. లోకేష్ బాబుని ఓడించడానికి మంగళగిరిలో 500 కోట్లు డంప్ చేశారు. అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ నియోజకవర్గానికి అంటే ఆ నియోజకవర్గానికి వెళ్తుంది. అది ఒక మంత్రితో లేదా కేబినెట్ ర్యాంక్ చైర్మన్ దా అన్నట్టు దానికి ఒక స్టిక్కరు, ఎదురో క్యాష్ కార్డు వెనకో క్యాష్ కార్డు చక్కగా తీసుకెళ్తున్నారు. డబ్బులు ఎక్కడ కావాలంటే అక్కడ చేరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపుల పాయలోంచి డబ్బు డంప్ చేస్తున్నాడు. దాన్ని ఎవరు చెక్ చేయట్లేదండి. ఇదంతా పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నాడు. కాబట్టి మేము అల్టిమేటివ్ ఇచ్చాం 24 గంటలు దీని మీద. ఈ 24 గంటల్లో కానీ దోషులను అరెస్ట్ చేయకపోతే డీజీపీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నట్టే. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అలా చేయడానికి లేదు, ప్రభుత్వానికి పనిచేయడానికి లేదు. కాబట్టి దీన్ని మీ ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము చేస్తాము. దీని మీద పోరాటం చేస్తాము. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం. లోకేష్ బాబుని చూస్తుంటే ప్రభుత్వం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ అంశంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ టికెట్పై జనసేన నేత పోతిన వెంకట మహేష్ ఆశలు పెట్టుకున్నారు. అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఎవరికి వెళుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం టీడీపీ నుంచి జలీల్ ఖాన్, బుద్ధ వెంకన్న రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే విజయవాడ వెస్ట్ టికెట్ తనకే అంటూ పోతిన మహేష్ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును కేటాయించాలంటూ జనసేన నేత పోతిన మహేష్ నిరాహార దీక్ష చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను లోకల్ అని స్పష్టం చేశారు. కూటమిలో భాగంగా తనకే సీటు కేటాయించడం న్యాయమని అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేశాం. తనతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో అణువణువు తనకు తెలుసన్న పోతిన మహేష్ జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైసీపీతో పోటీ పడలేరని తేల్చి చెప్పారు. ఉమ్మడి చిత్తూరు టీడీపీలో అసమ్మతి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇప్పుడు అధిష్టానంపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం స్థానంలో జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసుల పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన తమకు అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్వేలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. వైసీపీపై నిత్యం పోరాటం చేసిన తనకు కాకుండా మరొకరికి ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు. తిరుపతి అసెంబ్లీ స్థానం విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ అధిష్టానాలు పునరాలోచించాలని కోరారు. మేము కోరేది ఒకటే, సరే కూటమికి ఇచ్చేసామని చెప్పారు, బాగానే ఉంది. మనం అందరం కూడా మరి మన ఒకే ఒక అభిప్రాయం, మన రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలి, అదేవిధంగా రాష్ట్రంలో సుపరిపాలన రావాలని మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి ఎవరైనా కూడా తలొగ్గి మనం పనిచేసి మన ధ్యేయాన్ని మనము నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాగే జనసేన కేటాయిస్తే కూడా మన తిరుపతి నగర తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా అలాగే ఉంది. మరి ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి నగర ప్రజలు కానివ్వండి, తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ 4-5 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించారో వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా ఎవరికైనా? మరోవైపు చిత్తూరు ఎంపీ టికెట్ ఆశించిన టీడీపీ సీనియర్ నేత పీటర్ సైతం అధిష్టానంపై అసంతృప్తిని వెళ్లగక్కారు. డబ్బున్న వాళ్లే పార్టీలో ఉండాలా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో తన అనుచరులున్నారని, వారందరి మద్దతుతో ఎంపీగా గెలుస్తానని అన్నారు. చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి విషయమై మరోసారి ఆలోచించాలని అధిష్టానాన్ని కోరారు.
పకడ్బందీగా ఈ పార్టీకి నేను చాలా వరకు సపోర్ట్ ఇచ్చాను. ఈ సపోర్ట్ మేరకు ఎన్నో పదవులు కూడా ఆశించాను. ఎమ్మెల్యేలు అడిగాను, వేపజేరి ఉండేటప్పుడు లాస్ట్ టైం ఎంపీ అడిగాను. ఏదో నా దురదృష్టం పార్టీ అధిష్టానం ఎవరికో ఒకరికి కేటాయించింది. లాస్ట్ టైం కూడా నేను పకడ్బందీగా పార్టీ కోసం నేను చాలా వరకు కష్టపడి పనిచేశాను. ఎమ్మెల్యేలు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, అన్ని విధాల అన్ని ఎలక్షన్స్ కి, అన్ని పోరాటాలకి, అన్ని విషయంలో నేను పార్టీలో ముందుకు సాగి ఈ పార్టీని డెవలప్ చేశాను. నేను ఈ తూరి కంపల్సరిగా మా లాంటి వాళ్ళకు మీరు టికెట్ ఇవ్వాలి, మా లాంటి వాళ్ళని మీరు డెవలప్ చేయాలి, మా లాంటి వాళ్ళకి మీరు ఎంపీ టికెట్ ఇస్తే ఈ తమిళన్స్ అంతా కూడా, తమిళ్ అర్జన్స్ అంతా కూడా ఈ పార్టీకి ఇంకా బలం కురుస్తారు. ఈ పార్టీకి నేను చాలా వరకు సపోర్ట్ ఇచ్చాను. ఈ సపోర్ట్ మేరకు ఎన్నో పదవులు కూడా ఆశించాను. ఎమ్మెల్యేలు అడిగాను. ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మెజారిటీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రచారాన్ని కూడా ముమ్మరం చేయనున్నాయి. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే రోజు ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉండడం గమనార్హం. 27వ తేదీ నుంచి వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. తొలి రోజు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించి యాత్ర ప్రారంభిస్తారు. మరోవైపు అదే రోజు నుంచి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా షెడ్యూల్ను రూపొందించారు. చిత్తూరు జిల్లా నుంచి ప్రజాగళం క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. ఇరు పార్టీల నేతలు ఒకే రోజున రాయలసీమ నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి గొలుపుతోంది. ఏపీలో అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు చంద్రబాబు ప్రజాగళం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ నెల 27న చంద్రబాబు చేపట్టనున్న ప్రజాగళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. జగన్ పాలనలో అందరి మనోభావాలు దెబ్బతీసేలా పాలన సాగిందని, రాబోయే ఎన్నికల్లో జగన్కు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని తెలిపారు. కరెక్ట్గా 9:30 గంటలకు చంద్రబాబు నాయుడు గారు జబిలి స్ట్రీట్ నుంచి ప్రజాగళం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి ఆ రోజు మొత్తం కూడా అందరూ వచ్చి విజయవంతం చేయమని చెప్పి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. 27వ తేదీ అనగా బుధవారం పొద్దున 9:30 గంటలకు జబిలి స్ట్రీట్లో టువార్డ్స్ వివి మహల్ సైడు నార్త్ ఫేసింగ్లో నుంచి ఆయన మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దాదాపుగా కూడా పూర్తి చేసాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాం. పొద్దున కరెక్ట్గా 9:30 గంటలకు చంద్రబాబు నాయుడు గారు జబిలి స్ట్రీట్ నుంచి ప్రజాగళం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్ల కాదని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. ఏపీలో రాబోయే తరాలకు జగన్ దిక్సూచిగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చంద్రబాబు కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నారని మేరుగ ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా క్రిస్టియన్ పాలెంలో మేరుగ నాగార్జున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వాలంటీర్స్ మధ్యాహ్నం ఇళ్ళకెళ్ళి గొడవలు చేస్తారని, వాళ్ళని ఉగ్రవాదులని, వాళ్ళు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారం నడుస్తూ ఉన్నారని ఏది పడితే అది మాట్లాడేసి చివరికి వాళ్ళని దొంగల్లాగా చిత్రీకరిస్తే, ఈరోజు వాళ్ళు చాలా గొప్ప ఆలోచనతో కరోనా వస్తే ప్రపంచం గడగడలాడిపోతే, సంపన్న దేశాలు విలవలాడిపోతే, ఎక్కడా మొక్కువని దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్టు ప్రతి కుటుంబానికి వాలంటీర్ చేసిన సహాయాన్ని మర్చిపోలేము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పట్టుకొని తేలిగ్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎంత మ్యాగ్నానిమిటీగా పనిచేస్తూ ఉన్నారు. అందుకనే వాలంటీర్ వ్యవస్థ అనేది నభూతో నభూష్ అనేది గొప్ప సేవా తత్వంతో చేసే సిస్టమ్. దాన్ని తట్టుకోలేక దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుంది. రాబోయే రోజుల్లో వీళ్ళందరి యొక్క సహాయం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని అకృతితో దాంతో చంద్రబాబు మాట్లాడటమే తప్ప వాలంటరీ వ్యవస్థకు చంద్రబాబు ఈ రోజైనా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా. వాలంటీర్స్ మధ్యాహ్నం ఇళ్ళకెళ్ళి వ్యవసాయానికి సరిగ్గా నీళ్లు ఇవ్వక సరిపడ కరెంటు సరఫరా చేయకపోవడంతో 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. 3 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సంక్షేమంపై పట్టింపు లేదని అర్థమవుతోందని హరీష్ రావు ప్రజల దృష్టి మళ్లించడానికి చిల్లర ప్రయత్నాలపై దృష్టి సారించారన్నారు. రేవంత్ తెరవాల్సింది పార్టీ గేట్లు కాదన్న హరీష్ రావు ప్రాజెక్టుల గేట్లు తెరిచి సాగునీరు అందించాలన్నారు. జరుగుతూ ఉంటే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఇంత గంభీరంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఆ రైతులతో నిన్న నేను మాట్లాడినప్పుడు గత 10 ఏళ్లలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి రాలేదు. కేసీఆర్ గారు ఉన్నాక ఒక గుంట కూడా ఎండలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది. మా తండాలో తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు. వారం రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ అక్కా చెల్లెలు ఎంతో ఆవేదన వెలుబుచ్చడం జరిగింది. 3 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సమస్యల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అసలు పట్టి లేదని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ అదే సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి చిల్లర ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా మనకు స్పష్టమవుతా ఉంది. రాష్ట్రంలో రైతులు గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇవాళ రాష్ట్రంలో రైతులు ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. 20 లక్షల ఎకరాల్లో పంట ఎండుతా ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఈ మంత్రులకు టైం దొరకలేదు. క్షేత్రస్థాయిలో వెళ్లి పరిస్థితిని అంచనా వేయడానికి గాని, రైతుల్ని ఓదార్చడానికి గాని, రైతులకు భరోసా కల్పించడానికి గాని ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు. ఇతర పార్టీల మీద, చేరికల మీద వీళ్ళకి దృష్టి పెడతా ఉన్నారు తప్ప, కానీ వీళ్ళు ఈ రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని పరిస్థితి ఇంత ఆందోళనగా ఉంటే కనీసం అసలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక అధికారుల బృందాన్నైనా పంపించిందా? ఒక రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓలకు, వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర స్థాయి నుంచి అధికారుల బృందాన్ని పంపించి పరిస్థితిని సమీక్షించడం గాని, రైతులకు ఒక భరోసా కల్పించడం గాని ఈ ప్రభుత్వం. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్ పార్లమెంటు స్థానం కోసం అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. దీంతో తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన జరిగింది. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేశారు. నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగుతున్నారు. అలాగే కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జహీరాబాద్ గాలి అనిల్ కుమార్, ఖమ్మం నామనాగేశ్వరరావు, చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మహబూబాబాద్ మాలోత్ కవిత, మల్కాజ్గిరి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ సక్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, వరంగల్ నుంచి కడియం కావ్య బరిలో ఉన్నారు. అలాగే సికింద్రాబాద్ పద్మరావు గౌడ్, కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో దిగుతున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పావులు కలుపుతూ ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో తమ స్థానాన్ని కాపాడుకునేందుకు గులాబీ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. పలువురు ప్రజాప్రతినిధులను ఇప్పటికే గోవాకు తరలించింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాగర్ కర్నూలు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర రెడ్డి గోవాకు చేరారు. వీరితో పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జయపాల్ యాదవ్, అంజయ్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు గోవాకు తరలించారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని పార్టీ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసింది. పార్టీ లైన్కు అందరూ కట్టుబడి ఉండాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. పార్టీ నిర్ణయాలకు ఎవరు విరుద్ధంగా మాట్లాడినా చర్యలు తప్పవన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ఎలాంటి ప్రకటనలు చేయొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. పార్టీ పరంగా ప్రతి ఒక్కరూ ఆమోదించాల్సిందేనన్నారు. అభిప్రాయాలు ఏవైనా సరే అంతర్గతంగా తెలియజేయాలని చెప్పారు. క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తే ఎంతటి సీనియర్ అయినా చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకు కొత్త కోణం వెలుగు చూస్తోంది. రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్లిన రాజకీయ, వ్యాపారవేత్తలను ప్రణీత్ రావు గ్యాంగ్ బెదిరించినట్టు తెలుస్తోంది. వ్యాపారవేత్తల వాయిస్ వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. ఆడియోలు బయటకు రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. వారితో బీఆర్ఎస్ కోసం ఎలక్టోరల్ బాండ్స్ను ప్రణీత్ రావు గ్యాంగ్ కొనిపించినట్టు తెలుస్తోంది. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన సంస్థల పరిస్థితి విచిత్రంగా ఉంది. బడా సంస్థలు రాజకీయ పార్టీల నుంచి మంచి చేసుకునేందుకే పెద్ద ఎత్తున ఎలక్టోరల్ బాండ్లు సమకూరిస్తే, చిన్న సంస్థలు, కొత్తగా రిజిస్టర్ అయిన సంస్థలు రాజకీయ పార్టీల ప్రాపకం కోసం తమ స్తోమతను మించి కోట్లు ఖర్చు చేసి బాండ్ల రూపంలో నిధులు అందించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయం ఆటన, ఖర్చు బారాన అన్నట్లుంది ఈ సంస్థల పరిస్థితి. దీనికి కారణం ఏమిటి? సంస్థల అత్యాశ, రాజకీయ ఒత్తిడిల, క్విడ్ ప్రోకో కోసమేనా? చూడాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చిన్న సంస్థలన తేడా లేకుండా చాలా కంపెనీలు ఎడాపెడా బాండ్లను కొనుగోలు చేసి పార్టీలకు అందజేశాయి. కొన్ని సంస్థలు తన పెట్టుబడుల కన్నా తమకు వచ్చిన లాభానికి కొన్ని రెట్లు బాండ్ల కోసం ఖర్చు చేసి కేంద్రంలోనూ రాష్ట్రంలోని అధికార పార్టీలకు దారాదత్తం చేశాయి. హైదరాబాద్కు చెందిన చెన్నై గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ గత 4 ఏళ్లలో గడిచిన లాభం 36 కోట్లే. ఆ కంపెనీ దానికి 3 రెట్ల మొత్తం 105 కోట్ల రూపాయలను రాజకీయ పార్టీలకు నిధిగా సమకూర్చింది. ఆ సంస్థ రామ్కీ గ్రూప్ కు చెందినదే. దాని చైర్మన్ వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కావడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ గడించిన లాభాలు 14.16 కోట్ల రూపాయలు కాగా 2022 జనవరిలో ఆ సంస్థ 50 కోట్ల రూపాయల బాండ్లను కొని కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ కు సమర్పించింది. మరో బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 45 కోట్ల రూపాయల విలువైన బాండ్లను నేడు రాజకీయ పార్టీలకు అందజేసింది. సీఎం రమేష్ సంస్థ 30 కోట్లను కాంగ్రెస్ పార్టీకి, 10 కోట్లను కర్ణాటకకు చెందిన జనతాదళ్ సెక్యులర్ పార్టీకి, మరో 5 కోట్లు తెలుగుదేశం పార్టీకి అందజేసింది. కాంగ్రెస్ కు 30 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చిన రిత్విక్ కంపెనీ హిమాచల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 1098 కోట్ల రూపాయల విలువైన సున్నీ డ్యాం నిర్మాణ కాంట్రాక్ట్ను కైవసం చేసుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనతాదళ్ ఎస్కు 2023లో మేలో బాండ్ల ద్వారా 41 కోట్లు అందాయి. వీటిలో రిత్విక్ కంపెనీ నుంచి 10 కోట్లు, హైదరాబాద్ కు చెందిన ఐలాబ్స్ మరో 3 కంపెనీల నుంచి మరో 15 కోట్లు అందాయి. ఐలాబ్స్ తో పాటు కేసీఆర్ ఎంటర్ప్రైజెస్, నిబా బయోటెక్ సంస్థ, సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ నిధులు అందించాయి. ఏపీలోని ఏలూరుకు చెందిన నారా కన్స్ట్రక్షన్ సంస్థ
జేడీఎస్ కు 10 కోట్లు విరాళంగా ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన వాసవి ఎవెన్యూ సంస్థ 2023 ఏప్రిల్ 6న 10 లక్షల రూపాయల పెట్టుబడితో కొత్తగా రిజిస్టర్ అయింది. ఆ సంస్థ మొదలైన 3 నెలల్లోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి 2023 జూలైలో 5 కోట్ల రూపాయల విలువైన బాండ్లు అందజేసింది. తెలంగాణకు చెందిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ షార్ట్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ కేవలం 1 లక్ష రూపాయల పెట్టుబడితో 2023 మార్చిలో మొదలైంది. ఆ కంపెనీ బీఆర్ఎస్ కు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో 3.5 కోట్ల రూపాయలు విరాళాలు అందజేసింది. షార్క్స్ ఇన్ఫ్రా సంస్థ అడ్రస్తోనే షార్క్స్ ఓనర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ సంస్థ 1 లక్ష రూపాయల పెట్టుబడితో 2023 జూలైలో మొదలైంది. ఆ కంపెనీ 4 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ కు విరాళంగా ఇచ్చింది. జంట నగరాలకి చెందిన నిర్మాణ సంస్థ అపర్ణ ఫార్మ్ ఎస్టేట్ సంస్థ 2020 ఆగస్టు 18న 5 లక్షల పెట్టుబడితో మొదలైంది. సుబ్రహ్మణ్యం రెడ్డి, సన్నారెడ్డి, చెన్నూరు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సంస్థ 2023 అక్టోబర్ నవంబర్ మధ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి 15 కోట్లు, బీఆర్ఎస్ కు మరో 15 కోట్లు విరాళంగా అందజేసింది. ఉత్తరాఖండ్ లో సొరంగ మార్గాలు నిర్మిస్తున్న నవయుగ ఇంజనీరింగ్ సంస్థ భారీ ఎత్తున ఏకంగా 55 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను 2 విడతలుగా బీజేపీకి సమర్పించింది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫార్ములా 1 రేస్ నిర్వహించిన విషయం గుర్తుందిగా. నగరానికి చెందిన పునర్వినియోగ ఇంధన సంస్థ గ్రీన్ కో ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతకుముందే బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 15 కోట్ల రూపాయలు సమర్పించుకుంది కూడా. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్, గ్రీన్ కో బుదిల్ జల విద్యుత్, గ్రీన్ కో రాముల విండ్ పవర్ కంపెనీలు 39 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. ఇందులో బీజేపీకి 32 కోట్లు, బీఆర్ఎస్ కు 13 కోట్లు, ఏపీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 6 కోట్లు బాండ్ల రూపంలో చెల్లించాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా రేసు రద్దు చేయడంతో గ్రీన్ కో శ్రమ వృధా అయింది. మాజీ మంత్రి కళ్యాణరాజ్య ప్రగతిపక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరారు. బెంగళూరులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, సీనియర్ నేత యడియూరప్ప సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి అరుణలక్ష్మి కూడా బీజేపీ గూటికి చేరారు. తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీలో చేరికతో సొంత గూటికి వచ్చినట్లుందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రధాని మూడోసారి అధికారంలో నిలబెట్టేందుకు బీజేపీ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. తనకు ఎలాంటి పదవులు వద్దని అన్నారు. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి చేరికని యడియూరప్ప స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కర్ణాటకలోని 28 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన తన స్నేహితుడు శ్రీరాములకు మద్దతుగా గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఖలిస్తాన్ తీవ్రవాదుల గ్రూప్ నుంచి 134 కోట్లు తీసుకుందా? ఖలిస్తాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఈ ఆరోపణ చేశారు. 2014-2022 మధ్య ఈ మొత్తం అందుకున్నట్లు పేర్కొన్నారు. 2014లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దోషిగా తేలిన ఉగ్రవాది దేవిందర్ పాల్ సింగ్ భుల్లార్ను విడుదల చేయాలని ప్రతిపాదించారు. 1993లో జరిగిన ఢిల్లీ బాంబు పేలుళ్లో 9 మంది మృతి చెందగా 31 మంది గాయపడ్డారు. ఈ కేసులో భుల్లార్ కీలక పాత్ర పోషించారనే ఆరోపణ ఉంది. కేజ్రీవాల్ తాను ఆర్థికంగా లబ్ధి పొందినందువల్లే ఈ నేరస్తుడు విడుదలకు ప్రతిపాదించారని పన్ను ఆరోపించారు. గురుపత్వంత్ సింగ్ పన్ను భారతీయ సంతతికి చెందినవాడు. అమెరికా, కెనడా పౌరసత్వం కలిగిన ఖలిస్తాన్ తీవ్రవాది. ఆయన సోమవారం విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో పన్ను ఈ ఆరోపణలు చేశారు. 2014లో కేజ్రీవాల్ ఖలిస్తాన్ అనుకూల సిక్కులు న్యూయార్క్లోని రిచ్మండ్ హిల్లోని గురుద్వారాలో సమావేశం నిర్వహించారని, ఈ సందర్భంగానే ఆర్థిక సాయానికి బదులుగా భుల్లార్ విడుదలకు సహకరిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారని పన్నును ఆరోపించారు. కేజ్రీవాల్ ఆయన పార్టీ ఖలిస్తానీ గ్రూపుల నుంచి నిధులు అందుకుంటున్నాయని పన్నును ఆరోపించడం ఇది మొదటిసారి కాదు. అమెరికా, కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారుల నుంచి కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ $6 మిలియన్ విరాళాలను స్వీకరించారని గతంలోనూ ఆరోపించారు. ఐపీఎల్ 17వ సీజన్ తొలి దశ షెడ్యూల్లో కేవలం 21 మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమే ప్రకటించింది బీసీసీఐ. దీంతో పార్లమెంట్ ఎన్నికల కారణంగా మిగిలిన మ్యాచ్లు విదేశాల్లోనే జరుగుతాయని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజాగా విడుదలైన సెకండ్ హాఫ్ షెడ్యూల్తో
మ్యాచ్లన్నీ ఇండియాలోని జరగనున్నట్లు తెలిపింది. తాజా షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియం వేదికగా మొత్తం 7 మ్యాచ్లు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 27న హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇక మే 19న హైదరాబాద్లో ఆఖరి 7వ మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్, పంజాబ్ కింగ్స్ జట్టు పోటీ పడనున్నాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.